వాక్యం తెలిసిన వాళ్ళు. అయితే మరి ఎవరు వాక్యం ప్రకారం జీవిస్తున్నారు, ఎవరు వాక్యం ప్రకారం జీవించట్లేదు, మరి దాని ఫలితం ఏంటి అనేది ఈ స్కిప్ ద్వారా మనం తెలుసుకుందాం. ఈ రోజంతా కూడా కాచి కాపాడు చేసినాములో పనికి వెళ్ళుకుంటున్నాం. తండ్రి ఆమెన్. ఈరోజు మనం తిరునాకి మేము చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నిన్ను పిలిచే ప్రతి వారును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోక మందున నా తల్లి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. అంటే పరలోకంలో ఉన్న తల్లి చిత్త ప్రకారం చేయవాడే పరలోకం వెళ్తాడా, లేదంటే వెళ్తా? సరే, ఇది సాధించడానికి కూడా పరలోకం నుంచి చెప్పినట్టే వెళ్తాం. యేసయ్య తండ్రి గత రాత్రంతా కాపాడుతూ వచ్చినారు, ఈ రోజంతా కాపాడుతారండి. యేసు నామమున వేడుకుంటాం తండ్రి. ఈరోజు దినవాక్యం చదువుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసేది కనుక నాకు చేసిద్రని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాడు. ఆహా, నా సహోదరికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టు అన్నమాట. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. సర్లే, తర్వాత చూసుకున్నాం, బాగా చదువుకున్నాం. మళ్ళీ వస్తుంది. ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుందో ఏంటో. నా ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంట్గా చేస్తున్నారో ఏంటో. బైబిల్ ఎప్పుడైనా చదువుకున్నాం, ఫస్ట్ మెసేజ్ చూద్దాం. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఫ్రెండా, తర్వాత చూద్దాంలే. ఎందుకంటే నేను ముందు బైబిల్ చదువుకోవాలి కదా. బైబిల్ చదువుకున్నాక తర్వాత చూస్తాను. ఇప్పుడు బాగా ఆకలితో ఉన్నటువంటి ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. కడుపంతా నొప్పిగా ఉంది, తిని చాలాయింది. 2 రోజులైంది తిని. ఎవరైనా పెడితే బాగున్నాం. అక్కడ ఏదో ఇల్లు కనపడుతుంది, అక్కడికి వెళ్ళి అడుగుదాం. అమ్మా అమ్మా. షబ్బా, ఎవరన్నా బాబు, ఫోన్ కూడా చూసుకున్నాం. ఎవరండి, ఏం కావాలి? చాలా అనుకున్నామా, తిని 2 రోజులైందా మామి ఏమంటాడు. ఏంటి, ఆకలేస్తుందా? అన్నం పెట్టాలా? కాళ్ళు చేతి బాగానే ఉన్నాయి కదా, పని చేసుకుంటాను కదా. ఏం పని లేదా? ఓ ఇల్లు మీదకి వచ్చేస్తాను ప్రతి ఒక్కరున్నా. వెళ్ళేళ్ళు, ఇంకో ఇంటికి వెళ్ళు. అడుక్కోవడం బాగా ఫ్యాషన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి. నా వెళ్ళు.
అయ్యో ఇప్పుడు ఎలాగా అమ్మా అమ్మా ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి తలుపు తీసి చూద్దాం. ఎవరండి, ఏం కావాలి? అమ్మ చాలా ఆకలిగా తిన్న 2 రోజులైనా మాకు ఏమనుంటాడు. అయ్యో అవునా బాబు, 3 రోజులు 2 నెలలు అయిందా? ఆకలితున్నావు, ఆగు బాబు, ఎక్కడే కూర్చో, నేను లోపలికి వెళ్ళి ఏమన్నా చూసి వస్తాను. అయ్యో నాకే కొంచెం ఉండే పోలాలు తెలియదన్నడికి తింటా పోదిద్దాం. ఇదిగో బాబు, ఇక్కడే తిని. ఇదిగో మంచినీళ్ళు బాబు. అనాలమ్మా ఎంత అందంగా ఎంత బాగుంటానో నేను. ఈ చెవులు ఎంత బాగున్నాయో. ఈసారి నుంచి ఇంటికని పెద్ద థింగ్స్ కలుపుకోవాలి, ఇంకా పెద్ద కలుపుకోవాలి. ఇప్పుడు బాగా దాహంతో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. చాలా దాహంగా కూడా అయిపోయాయి. చాలా తక్కువగా ఉన్నాయి, నీళ్ళు కూడా అయిపోయాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అక్కడ తుమ్ము కనిపిస్తుంది, వెళ్ళి అడుగుదాం. ఏంటి ఏంటి మళ్ళీ ఎవరన్నా బాబు మనస్ఫూర్తిగా అందాన్ని కూడా చూసుకొని ఎవరన్నా ఎవరైతే ఏం కావాలి? ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, చాలా దాహంగా ఉంది. కొంచెం నీళ్ళు అనిపిస్తాను బాటిల్లో. ఏంటి ఇంత పెద్ద బాటిల్ నేను నీళ్ళు ఇప్పిస్తున్నావా? ఎలా కనపడుతున్నా నీకు? మా ఇల్లు ఏమన్నా చలివేంద్రంలో కనిపిస్తుందా? నీళ్ళే కదండి, నిండు ఇవ్వచ్చు కదా. నీళ్ళైతే మాత్రం నాకు అసలు ఖాళీ లేదు. ఇంత పెద్ద బాటిల్ అసలు నింపలేను నేను. వెళ్ళేళ్ళు ఏంటో ఈ మనుషులు. అమ్మా అమ్మా, ఎవరు వచ్చినన్నాడు, ఏదో చూద్దాం. ఏంటమ్మా, ఏం కావాలి? ఎక్కువనే కదా, చాలా దాహంగా ఉంది కదా, ఈ బాటిల్లో నీళ్ళు నింపిస్తారా? అయ్యో మీరు అంతగా అడగాల, ఆగు బాబు, నింపేసి ఇస్తాను. ఇదిగో బాబు తాగు. చాలమ్మా, థ్యాంక్స్. నెక్స్ట్ నెక్స్ట్ పరదేశి అంటే చాలా దూరం నుండి వ్యాపారం నిమిత్తమై ఒక ఊరు నుండి మరొక ఊరు తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చి కాస్త ఆశ్రయం ఇమ్మని అడుగుతారు. వ్యాపారం అయ్యేదాకా ఆశ్రయం ఇమ్మంటే మరి ఎవరు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. ఊరు చాలా దూరమే. మా ఊరు నుండి ఈ ఊరికి వచ్చేసరికి 2 రోజులు పట్టింది. బాగా అలసటిగా ఉంది. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉండి నాళ్ళు ఎక్కడ తలదాచుకోవాలో ఏంటో. అక్కడ కనిపిస్తున్న ఇల్లు చాలా పెద్దగా ఉంది. బాగా ధనవంతులాగా ఉన్నారు. నాకు ఆశ్రయం ఇస్తారేమో అడుగుతాను. ఏంటి ఏంటి బాబు మళ్ళీ ఎవరన్నా బాబు సెల్ఫీలు కూడా తీస్తాను. ఏంటండి ఏం కావాలి? అది మరీ చిన్న వ్యాపారం చేసుకుంటూ చాలా దూరం నుండి వచ్చాను. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ పక్కగా తలదాచుకోవచ్చా? ఏంటి ఈ పక్కగా తలదాచుకుంటారా? మా ఇల్లు సొంతంగా కనిపిస్తుందా మీకు? మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాము. సందు చూసుకొని ఇల్లు మొత్తం దాచుకొని వెళ్ళిపోతున్నారు. చాలా అయ్యో నేను అంటే దాని కారణం మీరు తప్పకుండా బాబు చాలా కానీ మీలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. వెళ్ళండి.
చేసుకుంటూ చాలా దూరం నుండి వచ్చాను. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కొన్నాళ్ళు ఈ పద్ధతిగా తగ్గించుకోవచ్చా? అవునమ్మా, వ్యాపారం కోసం వచ్చామా? నీ వ్యాపారం ఏదైనా ఎక్కడ ఉండొచ్చు. నాకున్నాయే ఈ 2 గదులు. ఇందులో నీకు పక్కన ప్లేస్ ఇస్తాను, సర్దుకుంటావమ్మా? చాలా దండనమ్మా, నాకు చిన్న చోటైనా పర్లేదు. మీరు చల్లగా ఉండాలి. దాదా సరుకంతా లోపల తీసుకుంటాం. నెక్స్ట్ వీళ్ళ దగ్గరికి దిగంబర్లు, వీళ్ళు మార్కెట్కి వెళ్తూ రోడ్లో పక్కన ఉన్నటువంటి దిగంబర్లు అంటే చలికి బాగా వణికిపోతూ ఉంటారు, బట్టలు సరిగ్గా లేక. మరి వాళ్ళ విషయంలో వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అందరు కలిసి నిల్చోండి. ఇప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేర్పరిచినట్లు ఆయన వారిని వేర్పరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టిన. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకుని. నేను ఆకలి కొంటిని, ఆహారం ఇచ్చితిరి, తప్పికొంటిని, దాహం ఇచ్చితిరి, వస్త్రహీనుడనైతిని, వస్త్రములు ఇచ్చితిరి, రోగినైండిని, నన్ను పరామర్శించితిరి. ప్రభువా, మేమెప్పుడు మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చాము, దప్పిగా ఉన్నప్పుడు దాహం ఇచ్చాము, వస్త్రహీన వస్త్రాలు ఇచ్చాము, రోగిగా ఉన్నప్పుడు చెరసాలు ఉన్నప్పుడు మీ దగ్గరికి మేము ఎప్పుడు పరామర్శించాము ప్రభువా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసింది కనుక నాకు మీరు చేసినని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. చెప్పింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదిని మన దూతలకి సిద్ధపరిచి నిత్యాగ్నిలోకి పోడి. నేను ఆకలి కొంటిని, నాకు ఆహారం ఇవ్వలేదు, దప్పికొంటిని, దాహం ఇవ్వలేదు, వస్త్రహీనుడనైతిని, వస్త్రం ఇవ్వలేదు, రోగినైతిని, నన్ను పరామర్శించలేదు. ప్రభువా, నేనప్పుడు మీ ఆకలి తీర్చలేదు, మీరు దాహంతో ఉన్నప్పుడు మీ దాహం తీర్చలేదు, మీరు చెరసాలలో రోగినే ఉన్నప్పుడు మీ దగ్గరికి పరామర్శించడం ఎప్పుడు రాలేదు నేను. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు మీరు ఒక్కరికి చేయలేదు కనుక నాకును చేయలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. కుడివైపున ఉన్నవారు నిత్య జీవములకు పోతారు, ఎడమ వైపు ఉన్నటువంటి వారు నిత్య శిక్షకు నరకానికి పాత్రవుతారు. చూసారు కదండి ప్రియమైనటువంటి సంఘమా, మనం కూడా విన్నటువంటి వాక్య ప్రకారము మన క్రియలు కూడా అనుసరించి జీవిస్తే మనం పరలోకానికి వారసులమవుతాం. ఆ ప్రకారం జీవించకుండా నామమాత్రంగా మందిరానికి వస్తూ వెళ్తూ ఉంటే, క్రియలు లేని వారంగా మనం ఉంటే అప్పుడు మనం నరకానికి పాత్రలు అవుతాం. వేస్తాం.